గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మనోహరాబాద్ మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీన రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముద్రాజ్, సర్పంచ్లు, కౌన్సిలర్లు విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఎన్నికలు స్థానిక సంస్థల నుండి పార్లమెంటరీ ఎన్నికల వరకు కార్యకర్తలు సైనికులు పనిచేసి మళ్లీ కేంద్రంలో భారీ మెజార్టీతో గెలుపొందాలని వారు కార్యకర్తలను పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు 400కు పైగా స్వాధీనం చేసుకోవాలన్నారు. చివరికి ఓడిపోతామని తెలిసి పైనుంచే వీళ్ళ నమ్మక, ఇక్కడ స్థానిక నాయకుల నమ్మక, ఇక్కడ బాధ్యుల నమ్మక, తానే ఎట్లా ఆపరేషన్ చేసిన చూసి అవన్నీ 100 ఓట్ల నుంచి 67,000 ఓట్లకు ఇలా ఎగబాకి ఛాలెంజ్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కొన్ని వందల మంది మీకు తెలియకుండానే నాకు తెలిసి నేను కొన్ని వేల మంది కళలు కప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా మీకు తెలియకుండానే వచ్చి ఇక్కడ కళలు కప్పిన వాళ్ళు ఉన్నారు. మీకు సంబంధం లేకుండానే వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను చాలా ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎదుగుతున్నదే అట్లాంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా భుజం మీద భుజం చేసేటువంటి స్థాయికి ఎదిగింది దేశం. గుర్తుపెట్టుకోండి. లండన్ పోయినా, జర్మనీ పోయినా, ఇంకో దేశానికి పోయినా కూడా ఇవాళ ప్రపంచంలో ఇవన్నింటినీ కాంక్షించి ఇవన్నింటినీ ఆశించేస్తున్న వారి పద్ధతిలో రేపు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి నేను చెప్పట్లేదు, ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నాను. పోయినసారి కూడా 2018లో 2018 ఎన్నికల్లో ఒకటే సీటు గెలిచింది మనకి. నువ్వు నేను అని చెప్పి కొట్లాడి ఇవాళ కొంచెం బాగా అయితే 19 సీట్లు మనం గెలవగలిగినటువంటి ఆస్కారం ఉన్న పార్టీ భారతీయ జనతా. అంటే 8+19 దాదాపు 27 స్థానాల్లో నువ్వా నేనని చెప్పి పోటీ పడ్డాం. 2018 ఎన్నికల్లో 104 స్థానాలలో డిపాజిట్ కూడా రాని భారతీయ 46 స్థానాల్లో డిపాజిట్ సాధించి ఒక రాజకీయ పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే 15% ఓట్లతో 34-35 లక్షల ఓట్లు సాధించి ఇవాళ సమాంతరంగా ముందుకు పోయిన పార్టీ. వాస్తవంగా మనం కనుక ఆ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి ప్రజలకు నచ్చ చెప్పడంలో, ప్రజలను మెప్పించడంలో, ప్రజలను ఆ మెదళ్ళలో ఇన్కల్కేట్ చేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయి గెలుస్తుండొచ్చు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసో రాష్ట్రంలో కేసీఆర్ను ఉడగొట్టాలనే కొత్త శిక్షలు కాబట్టి నమ్మింది కాబట్టి ఓట్లు వచ్చింది తప్ప లేకపోతే వాళ్ళది గొప్ప అని చెప్పి మాత్రం ఓట్లు వేయలే. ఇవాళ చాలా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.